బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ కోసం రోడ్ బ్లాక్ చేయడంతో రోడ్డుపైనే ఓ వ్యక్తి ఆందోళనకు దిగారు. గర్భిణీ భార్యతో వస్తున్న తనను గంటల తరబడి నిలిపివేయడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వీఐపీ అయితే వాళ్ళేనా తాము కాదా అంటూ ప్రశ్నించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన దేశంలో వీఐపీ కల్చర్పై మరోసారి చర్చకు దారితీసింది. కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ కాన్వాయ్ వెళ్లేందుకు అధికారులు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో అక్కడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో తన గర్భిణీ భార్యతో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎంతోసేపు ట్రాఫిక్లో చిక్కుకుపోయినా ఆయన చివరకు నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డు మధ్యలో బైఠాయించాడు. గవర్నర్ కోసం సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని, తమ సమయం కూడా విలువైనదేనని ఆయన వాదించాడు. అయితే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆయనను పక్కకు వెళ్లాలని కోరాడు. అయితే ఆ వ్యక్తి తన గర్భిణీ భార్యతో ప్రయాణిస్తున్నానని, తమకు కూడా అత్యవసర పనులు ఉన్నాయని ఆయన తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో గవర్నర్ కాన్వాయ్ నిలిచిన ట్రాఫిక్ మధ్య వెళ్ళినట్లు కనిపించింది. ಗವರ್ನರ್ ಮಾತ್ರ ವಿಐಪಿ ನಾವು ಯಾರಿಲ್ಲ ನೀನು ವಿಐಪಿನ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಪೆಟ್ರೋಲ್ ವಯಸ್ಸಾಗ ಕಳಿಸ್ಕೊಡಿ ಇವರೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊ ఈ ఘటన దేశంలో వీఐపీ కల్చర్పై పెరుగుతున్న ప్రజా సంతృప్తిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ప్రజల రోజువారీ జీవితాలకు అంతరాయం కలిగిస్తూ వీఐపీ కాన్వాయ్ల కోసం రోడ్లు మూసివేయడంపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్భాటాన్ని తగ్గించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అధికార ప్రోటోకాల్స్ను సాధ్యమైనంత సరళంగా నిర్వహించాలని ఆయన కోరారు. ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಪೆಟ್ರೋಲ್ ವಯಸ್ಸಾಗ ಕಳಿಸ್ಕೊಡಿ ಇವರೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊ